అన్నదాత సుఖీభావ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఆగస్టు 9న ప్రారంభిస్తారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరాయస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి డోలా బాలా వీరాయస్వామి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. టెంపుల్ పక్కనే 500 మీటర్స్ విలేజ్ కొంచెం ఫోన్ చూసుకున్నా సునామీ సెల్ ఫోన్ అది కూడా వెంచర్ ఇంకొక ఎకరా బెళ్ళ ఉంటుంది. ఇది 4-5 ఎకరాలు వెంచర్లో ఎకరా బెళ్ళ గడ్డ మాదిరిగా రోడ్డు ప్రాణం ఉంటుంది. పూర్తి చేసుకోవచ్చు. క్యాన్వాయ్ కూడా లోపలికి వెళ్ళి సార్ కూడా మళ్ళీ లేదు కాదు ఓనర్షిప్ కాదు మనం 4 ఎకరా అక్కడ హెలిప్యాడ్ వేసుకొని అక్కడ మీటింగ్ పెట్టుకోవాలి. మన కార్యకర్తలు మీటింగ్ అంటే కొంచెం స్పేస్ ఉంది. 3 చోట్ల చేస్తారు. చేస్తారు దీని పక్కన ఉంటే వెళ్ళిపోదాం. ఏం చేస్తారు అది స్టాండర్డ్ కదా కద్దాం. ఈ ఫ్యాషన్ హెలిప్యాడ్ వేసుకోవాలంటే పురుగు వస్తుంది. క్లియర్గానే ఉంది కాబట్టి అటు లేకపోయినా లైన్స్ వస్తాయి. దిగేటప్పుడు ప్రాబ్లం ఒక ఆప్షన్ మనం చెప్తాను. దీన్ని ఇది ఒక ఆప్షన్. రెండోది మీరు భోజనం కంటే వేరే 14 కిలోమీటర్లు వెళ్తే అక్కడ వెళ్ళిపోయి గుడి అక్కడ ఓపెన్ ప్లేస్ ఇదే సెట్ అయ్యేది. పొలాలు లేవా అటు పక్కనే సార్ మీటింగ్ ఎక్కడ బ్యాక్ సైడ్ కదా. డిపార్ట్మెంట్ సన్నా ఇదైతే దాని ఇది కూడా అందరికీ నమస్కారం అండి. రేపు 2వ తేదీన మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గం వీరాయపాలెం గ్రామానికి అన్నదాత సుఖీభావ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావడం జరుగుతుంది. ప్రభుత్వం మేము ఏదైతే చెప్పామో
సూపర్ 6 హామీల్లో చెప్పినవన్నీ అమలుపరుస్తున్నాం. కేంద్రం ఇచ్చేటువంటి నిధులకు తోడు అదనంగా 14,000 కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ రైతులందరికీ ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో మొదటి విడతలో భాగంగా కేంద్రం ఇచ్చే 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 రూపాయలు 2వ తేదీ ఇక్కడ మనకి ముఖ్యమంత్రి గారు లాంఛనంగా అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నారు. రైతు కష్టాల్లో ఉన్న ఎప్పుడు కూడా మా ప్రభుత్వం అండగా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి దానితో కూటమి నేతలను కలుపుకొని ఒంగోలు అభివృద్ధికి రూపురేఖలు మారుస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ జనార్దన్ అన్నారు. ఒంగోలు కార్పొరేషన్ సమావేశంలో పాల్గొనబడ్డారు. ఈ కార్యక్రమంలో సంతానపూడ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడి సీత, కమిషనర్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పెద్ద రోడ్డు అధ్యక్ష, కానీ ట్రాఫిక్ ఒక పక్కే జరుగుతుంది అధ్యక్ష. అది రెండో పక్క దానికోసం ఈ గడప గడపకు సంబంధించిన ఏదైనా సరే ప్రభుత్వం కంప్లీట్ చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. వీరికి ద రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేటువంటి విషయం గౌరవ సభ్యులు మొత్తానికి తెలిపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత 100 సంవత్సరాల నుంచి ట్రంక్ రోడ్లో అక్కడి నివాసం ఉంటూ వారి ఆస్తులు గతంలో 2002లో కూడా ఒకసారి సభ్యులు గమనించాలి. సభ్యులు గమనించాలి. మాట్లాడిపో ఫస్ట్ నీ అభ్యర్థులు సభ్యులు గమనించాలి. దీని మీద డౌట్ ఉంటే క్లారిఫికేషన్గా సంబంధిత అధికారులని కోరుతున్నాం. దీని మీద ఏదైతే చర్యలు తీసుకున్నారో కమిషనర్ గారు కానీ ఎంపీ గారు కానీ దానికి బదులువలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. కర్నూలు రోడ్డు డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు వారు రాత్రి కూడా మీటింగ్ నిర్వహించారు. కర్నూలు రోడ్లో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో షాపులు వారిని పిలిచి వారి నిర్ణయం బట్టే గౌరవ శాసనసభ్యులు వారు రాత్రి మీటింగ్ లో నిర్వహించారు. దయచేసి గౌరవ సభ్యులు వారు గమనించాలా. దానిపైన క్లారిటీ చెప్తున్నారు. 6 వయసు సోదరులు వారికి క్లారిటీ ఇస్తున్నారు. శాసనసభ్యులు వారు క్లారిటీ ఇస్తున్నారు. అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు. గౌరవ సభ్యులు చెప్తున్నారు, అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు. దానిలో సారు 4-5 సార్లు మా వయసు ప్రముఖులతో వ్యాపారస్తులతో డిస్కషన్ చేయడం జరిగింది. ఓపికగా 3-4 గంటలు కూడా ఒకరితో మాట్లాడడం జరిగింది. హడావుడిగా పగలగొట్ల హడావుడిగా కొన్ని గతంలో కొత్త బట్టలు కాబట్టి మనం ₹1 కూడా వాళ్ళకి నామినీగా వెళ్ళిపోయిందా అని సార్ ఎవరికేం కావాలని అడుగుతా 4 సార్లు మీటింగ్ పెట్టి ఏం కావాలని దాని మీద జరిగింది. రాత్రి కూడా మీటింగ్ జరిగింది. 100 అడుగులు అయితే 120 మంది షాపులు పోతున్నాయి. సుమారు 90 అడుగులు అయితే 110 మంది, 80 అడుగులు 72 మంది. వాళ్ళకి ఏం కావాలనే దాని మీద ఎన్నోసార్లు మీటింగ్ జరుగుతూ ఉంటే వీళ్ళు బయట అన్యాయం జరిగిపోతుంది మా వైఎస్ఆర్ అన్నట్టుగా రకరకాల రోడ్లు చేస్తున్నారు. 100 మందికి ఏం చేయాలని ఆలోచిస్తే మిగిలిన 20,000 మంది ఉన్నారు వైఎస్ఆర్ ఒంగోలు నగరంలో వాళ్ళందరికీ అన్యాయం జరిగిపోతున్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేయడం ఇబ్బంది పడే కరెక్ట్ కాదు. ఏం చేయాలి సహకరిస్తున్నారు. ఇంకా కొత్తగా 70 మంది కూడా వాళ్ళు మార్కెట్ షాపులు పెట్టాలని దాని మీద డిస్కస్ చేస్తున్నారు. కానీ 100 అడుగుల నుండి 70-80 చేస్తే మన గవర్నమెంట్ అని ఇచ్చిందా లేదా దాన్ని కూడా అధికారులతో చర్చలు జరిపి ఫైనల్ చేయడానికి కూడా ఈ రోజు ఈ అంశం పబ్లిక్ గ్రీవెన్స్ చూసుకోవటం అవన్నీ చేయాలి. ఏదో మీటింగ్ లో బెదిరించేసో లేకపోతే మేము అది కూటమిలోనో ఇంకోటానో ఏదైనా కావాలని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసినప్పుడు అయితే అసలు పెట్టేది లేదు. పెట్టగా ఎందుకు పెడతారు? చేయాల్సినవి చాలా ఉన్నాయి.
పెట్టగాకండి, 35 పెట్టగాకండి. ఏం చేస్తారంట? పద్ధతి ఉండాలి కదా ఏదైనా కూడా. మొత్తం మన సభ్యులు మాట్లాడినట్టు 38వ డివిజన్కి 1,48,00,000 రూపాయలు ఇప్పటి వరకు మనం చేశాం. ఏది 6 నెలల నుంచి టెండర్లు అయితే పిలుస్తుంటారు, లేకపోతే ఏదైనా కూడా కౌన్సిల్ కూడా అయిపోయి టెండర్లు పిలుస్తుంది. మాకేమీ లేదు, మాకు జనసేన చేయలేదు. నేను అవన్నీ కరెక్ట్ కాదు. అది రాజకీయం ఇట్లా టైప్ చేసుకునేది మంచిది కాదు. అది రాజకీయంగా చేయాలి. ఎందుకు బ్లేమ్ చేసేది? ఎందుకు 1,48,00,000 ఇచ్చామండి. అందరికి కొన్ని డివిజన్ అయితే 44వ డివిజన్ అయితే ఇంకా 0, 45వ డివిజన్ 0. దాదాపు అన్ని చేసాం పోయినసారి. వాళ్ళకి ఇంకా ఒక 30 లక్షలు 20 లక్షలు అయితే ఆ డివిజన్లో చిన్న కూడా ప్రాబ్లం పోతుంది. అంతేగాని మీకు ఏమన్నా ఎవరికి లేదు. ఆల్ పార్టీస్ జనసేనలో ఉండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కానీ ఏ డివిజన్ వాళ్ళకి కూడా ఏం చేయలేదు అనేది కూడా ఒకసారి చెప్పండి. లిస్ట్ ఇచ్చాం. జనసేన కార్పొరేటర్ కూడా ఇచ్చాం మనం. అదే ప్రతి డివిజన్ కి పెట్టాం సార్. గమనించాలి, గడప గడపకు సంబంధించినటువంటి ఆ వర్గం రద్దు చేస్తామని వారు చెప్పడం వల్ల మాత్రమే ఈ అసలు మాట్లాడలేదు. ఆ నిధులు కష్టపడులు జరిగిన చదువుకోవాల్సిందిగా వెల్లుల్లి సంబంధించి ఈ అర్థమే కాబట్టి ఇదే సంవత్సరంలో సప్లై కాబట్టి రెవెన్యూ లోడ్ ప్రస్తుతానికి అది పెద్ద రోడ్డు అధ్యక్ష, కానీ ఆఫీస్ ఒక పక్కే జరుగుతుంది అధ్యక్ష. అది రెండో పక్క బీరవాళ్ళ షాప్స్ కానీ పండ్ల షాపులు అడ్డం పెట్టేశారు అధ్యక్ష. కాబట్టి అందులో ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్లో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నాం. అందుకే పీపీ మోడల్లో వెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎవరైనా పెట్టారంటే ప్రైవేట్ వాళ్ళ చేత పెట్టేయండి, ప్రాపర్టీ కొంత తీయడానికి కూడా చెప్పారు. దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఇదివరకులాగా డబ్బు నుండి అన్నీ ఉండే పని అయితే అన్ని దగ్గర కూడా జరుగుతూ పోతుంది. ఉండే వసతులను బట్టి చేసుకుంటూ వస్తున్నాం. మీరు పార్టీ అనో లేకపోతే ఇంకోటనో దాన్ని పెద్ద చేసి భూతత్వంలో చూపించేది కాదు. ఎందుకంటే చిన్న ఇష్యూ మొన్న జరిగింది. ఎందుకంటే అందరూ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కమిషనర్ గారు కూడా ఉన్నారు. నాకు పొద్దున్నే మన గొడ్డుపాటి రవి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏంటి సోషల్ మీడియాలో ఇది వస్తుంది అంటే ఏమొచ్చిందని చెప్పేసి నేను అడిగాను. అడిగిన తర్వాత నేను చూసాను సోషల్ మీడియాలో ఏమొచ్చింది. ఏదంటే ఫ్లెక్సీ ఏదో తీశారంట అన్నారు. సినిమా ఫ్లెక్సీ. నేను ఎప్పుడే కమిషనర్ గారు చేశా. మనకన్నా ఫ్లెక్సీ జోలికి వెళ్ళారా, ఏమైనా జరిగిందా ఏంటి అని అంటే అక్కడ చర్చ్ సెంటర్లో 2 అడ్డం ఉన్నాయని చెప్పేసి తీపించాను సార్ అన్న. నేను అప్పుడు కూడా అన్నా, ఎందుకు నీకేం అవసరము, తీపిటి ఎందుకు, అది సినిమాది రిలీజ్ అవుతుంది కదా, ఉంటే ఉన్నాయి, దాన్ని అడ్డం ఎందుకు వచ్చిందంటే అడ్డం ఉందని పక్కన జరిపాను అన్నాడు. దాన్ని పెద్ద భూతత్వంలో ఎగిరెగిరి మాట్లాడతారు. ఏంటంటే నాకు అర్థం కాదు. విషయం తెలుసుకోవాలి కదా. నిజంగా పెట్టకూడదు అనుకున్నప్పుడు అన్ని ప్రాంతాల్లో పెట్టగలుగుతావా? ఇలా పవన్ కళ్యాణ్ అంటే మాకు గౌరవం లేదా, లేకపోతే పార్టీలో అందరూ కూడా గౌరవించట్లేదా? ఆ పని మేము కూడా చేస్తున్నాం. దాన్ని ఇష్యూ చేసుకొని దాన్ని ఏదో పెద్దది చేసుకోవాలని దానికి ఏదో మీరు మోసుకొని వెళ్తా, దాన్ని పెట్టేసి కావాలని తీశారు, నేనేమో చెప్తే ఆయన తీశాడని చెప్పేసి అంటారు. ఏదో చిల్లర చేసే పద్ధతిలో ఆయన కాదు. జరిగింది ఆ రోజు కూడా కమిషనర్కి చెప్పా, ఎందుకు ఆ పని చేసాను తప్పు కదా, అది ఉంటే తెలియపరచాలి కదా అని చెప్పేసి కూడా రోజు మాట్లాడాను నేను. దాన్ని ఇష్యూ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో టీవీలలో ఏదో వెనకాల నుండి కావాలని చెప్పించారని చెప్పి ప్రశ్న ఏముంటుందండి? అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి చేస్తుంటారు. వాళ్ళు చేసిన దాన్ని పెద్దది చేశారు. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలు చేసేది 10 మందికి ఉపయోగపడేది, 10 మందికి మనం ఏం చేయాలనేది మనకి ఇంపార్టెంట్. అంతేగాని చిల్లర రాజకీయాలు ఇవన్నీ కూడా మేము చేసేవాళ్ళం కాదు. కాబట్టి వాళ్ళ వర్కులు కానీ ఏదన్నా ఉన్నప్పుడు కమిషనర్ గారు కాబట్టి మీరుండే పరిస్థితులు బట్టి వాళ్ళు ఖచ్చితంగా పెడతారు. అంతే తప్పితే దీనికి మళ్ళీ జనసేన వాళ్ళ ఇది కావాలని చేయట్లేదు, జనసేన వాళ్ళకి అసలు ఇవ్వట్లేదు. జనసేన మీ అధ్యక్షుడిపై మాట్లాడుకోవాలి. మీరు కాదు నువ్వు మాట్లాడాల్సింది. మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? పార్టీ ప్రెసిడెంట్తో కూర్చొని మాట్లాడుకోండి. మీ కార్పొరేటర్లంతా లిస్టు పంపించండి. ఖచ్చితంగా మేము చేయాల్సింది మేము చేస్తాం. మా పార్టీ మాకు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే జిల్లా పార్టీ అధ్యక్షులు ఉంటారు, వాళ్ళ ద్వారా మాట్లాడండి, వాళ్ళు ఏమిస్తారు, మమ్మల్ని కూడా కోఆర్డినేషన్ చేసుకోమన్నారు.
అందుకే మేము కూడా సినిమాల ప్రోగ్రామ్కి వాళ్ళు పిలిచారు. పార్టీ అధ్యక్షుడు, ఎన్డీఏ కూటమి పెద్దలు, బీజేపీ అందరం కలిసి సినిమాకి మేము కూడా వెళ్ళాము. మేము కూడా చేసాం కూటమి తరఫున. మీరు కూడా కూటమిగా ఉండేది అనుకున్నప్పుడు, మీరు కూడా జనసేనలో ఉన్నప్పుడు మీరు రావాలి. వచ్చి మాతో పాటు కూడా మీరు కూడా రావచ్చు కదా. కూటమితో పాటు మేమే ఉన్నాం కదా. కాకుండా మీరు సొంతగా చేయటం, ఆ ఫ్లెక్సీలు పెట్టడం, తీసేయడం, దాన్ని మన మీడియాలో పేపర్లో రాయటం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా మీ అధ్యక్షుడితో కూర్చోండి, మీకు ఎక్కడ కావాలో వరుస చెప్పండి. దాని ప్రయారిటీ బేస్ మీద ఖచ్చితంగా కమిషనర్ గారు చేయడానికి ముందుంటారని కూడా మేము తెలియజేస్తున్నాం. కార్యక్రమంపై గదిలో నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబాన్ని టచ్ చేస్తూ వాళ్ళని సర్వే చేశాం. ఎవరికైతే ఈ బాటం 20 గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉంటుందో, ఎవరికైతే పవర్ కనెక్షన్ లేకుండా ఉందో, ఎవరికైతే ట్యాప్ చేయడం జరిగింది. అంటే బంగారు కుటుంబాలు అంటే మీకు ఎవరైతే కనీస వసతులు లేకుండా ఉన్న ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ పేదరికాన్ని నిర్మూలించడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు 1000 మంది మార్గదర్శనం గుర్తించడం జరిగింది. ఆ మార్గదర్శనాన్ని ఏ విధంగా చేయాలి మున్సిపాలిటీ నుంచి మన మండల లెవెల్ ఆఫీసర్లు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు సౌకర్యాలు మనం కల్పించవచ్చు. ఉదాహరణకి చూసుకుంటే ఇక్కడ ఈ ప్లేస్మెంట్ సర్వే అంటే నిజంగా ఈ బంగారు కుటుంబాలకి ఏమి కావాలి, ఏం అవసరం ఉంది, వాటర్ 20% ఐడెంటిఫై చేశామో. మిగిలిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళు ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ పథకం రాదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. దాని తర్వాత వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు స్థలం లేకపోతే ఉండట్లేదు చాలా మందికి. ఇవన్నీ కూడా మనం ఇప్పించేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా పెన్షన్ ఐడెంటిఫై చేసి సాచురేషన్ లో వారు కావాల్సిన వండర్ఫుల్ ప్రోగ్రామ్. సో దానికి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యాంగిల్ లో దీన్ని చూడవారు. సో మన నుంచి వారు చూసి ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. సో అటువంటి ఒక మంచి కాదు ఆయన చూస్తారు, ఇది నా పని, వాళ్ళకి హౌస్ సైట్ ఇవ్వడమే. తర్వాత అక్కడికి వెళ్ళి ఎంపీడీఓ గారు వాళ్ళకి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ప్రోయాక్టివ్ గా మీ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు మంచి మార్గదర్శిని ఐడెంటిఫై చేసి అడాప్షన్ కి లింకప్ చేయడం. అంటే ఇట్స్ వెరీ సింపుల్. అసిస్టెంట్స్, ఏపీఓస్ మీ అందరి బాధ్యత. ఎవరైతే మీ దగ్గరికి పనికి వస్తున్నారో ఆ మధ్యలో డివైడ్ చేసుకుంటూ ఒక్కసారి పర్సనల్ గా వెరిఫై చేయాలి. బికాస్ దీంట్లో ఎవరైతే ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ని మీరు లిస్ట్ నుంచి తీయడానికి లేదు. ఈ ఎక్సర్సైజ్ జాగ్రత్తగా చేయాలి. ఇంకొక క్లారిటీ మీ అందరికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొన్ని జిల్లాలు వేరే జిల్లాలో ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్పి వారి ద్వారా మార్గదర్శిని వారినే మార్గదర్శిగా అవ్వమంటున్నారు, రిజిస్టర్ చేయమంటున్నారని. సో అలాంటిది మన జిల్లాలో ఎక్కడ కూడా ఉండకూడదు. బికాస్ ఇన్స్ట్రక్షన్ ఈస్ వెరీ క్లియర్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఈ ప్రోగ్రామ్ లో ఎలా పని చేయమని మనం చెప్తున్నామంటే 3 roles. ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ అండ్ మొబిలైజింగ్ మార్గదర్శిస్. మీరు మార్గదర్శిస్ ని ఐడెంటిఫై చేయాలి రైట్ ఫ్రమ్
నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో గడిచిన సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ ఉన్నారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమము అభివృద్ధి చేసినంత మాత్రాన ఈ సమాజం ముందుకు పోదు. ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి 20% ప్రజలని, ఎవరైతే సమాజంలో ముందు వరుసలో ఉన్నటువంటి 10% మంది వారిని వారి యొక్క అవసరాలు కానివ్వండి అవన్నీ తెలుసుకొని ఈ యొక్క P4లో వారు మార్గదర్శకులుగా ఉండి ఈ బంగారు కుటుంబ సభ్యులని వారు అడాప్షన్ తీసుకున్నట్టయితే సమాజం అనేటువంటిది ఈక్వాలిటీ ఉంటుంది. దీని ద్వారా ఏదైతే ఒకవైపు సుపరిపాలన, రెండవ వైపు ఈ కార్యక్రమాలను ఆచరణలో పెట్టడం ద్వారా రాబో 4 సంవత్సరాల కాలంలో రాష్ట్రము అన్ని విధాలుగా పేదరిక నిర్మూలన జరగడంతో పాటు అభివృద్ధి చెందుతుందనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. తర్లపాడి ఎంపీడీఓ చక్రవాణి ప్రసాద్పై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాజీ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రావినేత్ర కోటి మాది డిమాండ్ చేశారు. ఒంగోలు స్థానిక కలెక్టరేట్లో బాధిత మహిళతో జాయింట్ కలెక్టర్ కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ తర్లపాడు MGNRGSలో అటెండర్గా పనిచేస్తున్న మహిళపై లైంగిక దాడి పాల్పడ్డాడని, ఈ విషయంపై ఈ నెల 24వ తేదీన తర్లపాడు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా పోలీసు ఎంపీడీఓ చక్రవాణి ప్రసాద్పై కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు అతనిపై అరెస్ట్ చేయకపోవడం దారుణం అన్నారు. ఇతనిపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని బాధిత మహిళలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా కార్యదర్శి నెదురుమల్లి జయరాజ్ మాదిగా, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నెదురుమల్లి జయరాజ్ మాదిగా, వేణుమాల మాధవ్, రావినేత్ర వెంకటేష్, మోజేష్, రోసయ్య తదితరులు బాగున్నారు. ఒకసారి వచ్చి పట్టుకొని తర్లుపాడు ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ను SC/ST అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేసి సస్పెండ్ చేయాలని ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారిని కలవడం జరిగింది. ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినేత్ర కోటి మాదిగ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. 21 సోమవారం తర్లపాడు ఎంపీడీఓ కార్యాలయంలో, అదే కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక చిన్న ఉద్యోగి అయినటువంటి అటెండర్పై ఆ కీచకుడు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరంగా ఉంది. ఆమెని రూమ్లోకి రామని చెప్పి ఆమె చేయబట్టుకొని నా లైంగిక కోరిక తీర్చని మాట్లాడితే, సార్ నేను అలాంటి దాన్ని కాదు, మేమేదో చిన్న ఉద్యోగం చేసుకొని మా బిడ్డలను బతికించుకున్న దానికి మేము ఆఫీసులో పనిచేస్తున్నాం సార్, నేను అలాంటి దాన్ని కాదని చెప్తే, సరే నీ అంతు చూస్తానని చెప్పి అప్పటి వరకు వదులుతాడు. తర్వాత రోజున మళ్ళా ఆమెకి ఆ భయంతో జ్వరం తగిలి ఆ రోజు ఆఫీస్కి వెళ్ళదు. మరలా 23 బుధవారం నాడు ఆఫీస్కి వెళ్ళి ఆమె పనులు ఆమె చేసుకునే క్రమంలో సాయంత్రం 5:45 ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ఆఫీస్లో అటెండర్గా ఉండబడినటువంటి ఆమెతో పాటు ఇంకొక అటెండర్ ఉంటారు. అటెండర్ని పిలుస్తాడు ఎంపీడీఓ, మీరు వచ్చి వాష్రూమ్ క్లీన్ చేయంటే, సార్ వాష్రూమ్ నేను క్లీన్ చేశాను ఉదయం అని చెప్తుంది.
అయినా కూడా బాగలేదు నువ్వు రా అని చెప్పి బలవంతం చేయడంతో ఆమె ఆ రూమ్లోకి వెళ్ళడం, ఎంపీడీఓ వాష్రూమ్లో ఉండి నువ్వు రా అని అడుగుతాడు. సార్ నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ అంటే బలవంతంగా బయటికి వచ్చి చేయి పట్టుకొని లాగి పడేసి ఆమె మీద లైంగిక దాడి చేస్తాడు. ఇలాంటి ఎంపీడీఓ వలన ప్రభుత్వానికి కానీ ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి అధికారులకు కానీ చెడ్డ పేరు వస్తుందని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని, అతనిపై చర్యలు తీసుకోకుంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా ఆందోళన కూడా చేపడతామని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్లుబాడు అటువంటి మండలం ఎంపీడో చక్రపాణి ప్రసాద్ సార్ నా మీద దాడి చేశారు. సోమవారం ఈవినింగ్ అమ్మ ఎవరు లేరా ఉన్నారు ఆఫీస్లో నన్ను అడిగారు. ఎవరు లేరు సార్ అందరూ అయిపోయింది వెళ్ళిపోదాం రండి సార్ అంటే, సరే రామ్మ వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ లేవు కదమ్మా ఇట్లీ పారబోసి ఫ్రెష్గా తీసుకురమ్మంటే తీసుకొస్తున్నప్పుడు నా చేయి పట్టుకొని లాగారు. నీది ఒకసారి నీ ఎదపై పట్టుకుంటానమ్మా ఏమనుకోవద్దు, నీ జీతం పెంచాను కదమ్మా నీకు ఇంకా జీతం ఇస్తాను అంటే, మేము అలాంటి వాళ్ళం కాదు సార్ మీరు ఏమనుకోవద్దని చెప్పి నేను కేకలేసి బయటకు వచ్చేసాను సార్. భయం వేసి మంగళవారం జ్వరంతో ఉండి నేను ఇంకెళ్ళలేదు. బుధవారం మళ్ళీ నా ఆఫీస్కి వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను. యథావిధిగా సార్ అందరు వెళ్ళిపోయారు సార్, ఇంకే అయిపోయింది ఆఫీస్ వెళ్ళిపోదాం రండి సార్ ఈవినింగ్ టైం అయింది. సరే అమ్మా ఎవరన్నా ఉన్నారా లేదా అంటే, ఎవరు లేరు సార్ అందరు వెళ్ళిపోయారు సార్, మనం కూడా వెళ్ళిపోదాం రండి సార్ తాళాలు వేసేస్తా అంటే, సరే అమ్మా వాష్రూమ్ క్లీన్ చేద్దురా అంటే, నేను క్లీన్ చేశాను సార్ మార్నింగ్, మళ్ళీ క్లీన్ చేద్దురమ్మా బాగాలేదని ఆయన వాష్రూమ్లో ఉండి నన్ను కేకలేస్తుంటే, నేను రాను సార్ రేపు క్లీన్ చేస్తాను సార్ అంటే, లేదమ్మా నువ్వు క్లీన్ చేద్దురా అని వాష్రూమ్ పోస్తూ బయటకు వచ్చి టాయిలెట్ జిప్పు తీసి నువ్వు రామ్మా అని కేకలేస్తున్నాడు నన్ను. నేను రాను సార్ అని నేను ఇంక వచ్చేస్తున్నప్పుడు నా చేపట్టుకుని లాగినప్పుడు నేను పెద్దగా అరిచాను. ఆ క్రమంలో నా చిన్నకి చేతికి గాయం తగిలింది. నేను కేకలేసిన సమయంలో అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య వచ్చి ఏంది మానేసరికి అన్న ఇట్లా సంగతి అన్న ఇలా జరిగిందనే లోపల సార్ కారెక్కి వెళ్ళిపోయారు. నాకు తగిన న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్ని మాత్రం సస్పెండ్ చేయాల్సిందే, ఇలాంటిది ఏ ఆడపిల్లకి జరగకూడదు. ఇది మొన్న బుధవారమేనా అంతకుముందు ఏదైనా జరిగింది? సోమవారం జరిగింది సార్, 21 సోమవారం ఈవినింగ్ సార్, 21 సార్ ఈవినింగ్. మీరు దాని గురించి ఎవరికి చెప్పలేదు సార్, భయం వేసి సార్ సరేలే ఇంకా మనకి ఎందుకులే, నాకు ఇంకా అక్కడికి ఒళ్ళు అంతా దడొచ్చేసింది సార్ భయం వేసి ఫుల్ ఇంకా షివర్ సార్. సరేనని ఇంక నేను మంగళవారం రాలేదు సార్, సెలవు పెట్టా సార్, జ్వరం వచ్చింది సార్ నేను రావట్లేదని చెప్పేసి వెళ్ళలేదు సార్. మళ్ళీ బుధవారం వచ్చాను సార్ 23న, బుధవారం వచ్చి నా పనులు నేను చేసుకుంటున్నా సార్, అందరు వెళ్ళిపోయారు ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం రండి సార్ టైం అయింది సార్ ఎవరు లేరు మనమే ఉందాం వెళ్ళిపోదాం రండి అంటే, సరే అమ్మ ఎవరన్నా ఉన్నారు లేదా అని నన్ను అడిగి ఇంకా ఇట్లా చేశారు సార్. సారు ఏం చేయాలని నేను 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమం శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. స్థానిక గిద్దలూరు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జరిగింది. మిగిలినటువంటి మనము 5,568 ఫ్యామిలీస్ తీసుకున్నారు, ఇంకా 5,011 చేస్తూ వాళ్ళని సర్వే చేశాం. ఎవరికైతే ఈ బాటం 20% ఎవరైతే ఉన్నారో మీరు మిగతా అన్ని ప్రోగ్రామ్స్ కంటే ఇది కొద్దిగా ఇన్నోవేటివ్. ఇప్పుడు చూస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఆఫ్టర్ సమ్ ఇయర్స్ we would be the program. సో దానికి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యాంగిల్లో దీన్ని చూడాలి. సో దట్ ఇట్ విల్ బి అనుకున్నా ఉంటుందో, ఎవరికైతే పవర్ కనెక్షన్ లేకుండా ఉందో, ఎవరికైతే ట్యాప్ కనెక్షన్ లేకుండా ఉందో, ఎవరికైతే కనీసం ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ పేదరికాన్ని నిర్మూలించడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా మనం మార్గదర్శనం మనం కల్పించవచ్చు. ఉదాహరణకు చూసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతాలు ఇంకా దీంట్లో ఏదైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. మార్గదర్శి కానీ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ ఇది నా పని వాళ్ళకి హౌస్ సైట్ ఇవ్వడమే. తర్వాత అక్కడికి వెళ్ళి ఎంపీడీఓ గారు వాళ్ళకి హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇల్లు కట్టించి ఇవ్వాలి. బ్యాంక్ అధ్యక్షుడు దుత్తా బాలేశ్వరయ్య గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసి, అలాగే ఎమ్మెల్యేస్
మినిస్టర్స్ అలాగే ఎమ్మెల్సీస్ అందరి మీటింగ్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో దాని మేరకు యాక్టివ్గా అందరూ కూడా మార్గదర్శి ఇక్కడే ఇలా వచ్చి పీడియో గారు రండి పైకి రండి. నమస్కారం. ఈరోజు గిద్దలూరు కాన్స్టిట్యున్సీ లెవెల్ జీరో పావర్టీ P4 మీటింగ్ గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా COZP PD డోమా కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ SDC ఖమ్మం గారు, సబ్ కలెక్టర్ గారు, ఇతర అధికారులతో ఇక్కడ ఉన్న MPDOs, అదేవిధంగా తహసీల్దార్స్, పంచాయత్ సెక్రటరీస్, VROs అండ్ అదర్ సచివాలయం స్టాఫ్స్ ప్లస్ మార్గదర్శితో ఈరోజు నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో ఇప్పటిదాకా అవుట్ ఆఫ్ 74,911 బంగారు కుటుంబాలకు గాను 34,000 ఫ్యామిలీస్ని అడాప్షన్కి ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 5,000 మార్గదర్శిస్ని మొబిలైజ్ చేయడం జరిగింది. గిద్దలూరు కాన్స్టిట్యున్సీ చూస్తే ఇక్కడ ఒక 10,000 బంగారు కుటుంబాలు దాదాపు ఉన్నారు. సో దాంట్లో ఇప్పటికే 50% అడాప్షన్కి ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ 50% ఫ్యామిలీస్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా మార్గదర్శిస్ని ఐడెంటిఫై చేసి మొబిలైజ్ చేసి వారికి అడాప్షన్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో దీంట్లో ప్యూర్లీ వాలంటరీ ప్రోగ్రామ్స్, అంటే ఈ ప్రోగ్రామ్ గురించి మార్గదర్శిస్ని మోటివేట్ చేస్తున్నాము. వారికి అడాప్షన్కి ముందుకు వస్తున్నారు. సో ఏ సిబ్బంది పైన కూడా ఆర్ ఎవరి మీద కూడా ఇది కంపల్సరీ ఏం లేదు. పూర్తిగా ఇది వాలంటరీ ప్రోగ్రామ్.